వల్లీస్ కిచెన్. ఈరోజు మీకు ఇంట్లోనే ఈజీగా పిజ్జా తయారు చేసుకోవడం అయితే చూపిస్తానండి. ఇదైతే గోధుమ పిండితోనే చేస్తున్నాను. పిజ్జా అయితే చాలా బాగా వచ్చింది. దానికి కావాల్సినవి చెప్తున్నానండి. బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి, ఒక అరకిలో. బోన్లెస్ తీసుకున్నాను. ఇలా చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకున్నాను. సైజ్ అయితే మీ ఇష్టం అండి అది. అలాగే చీజ్ కూడా తురుముకున్నానండి. ఇదైతే నాకు చీజ్కి 100 రూపీస్ అయితే అయ్యింది చీజు. అలాగే ఆనియన్స్ అండి, అలా బారుగా కట్ చేసుకున్నాను. ఇంకా క్యాప్సికమ్ కూడా ఇలాగే బారుగా కట్ చేసుకున్నానండి. మీకు అవసరం అనుకుంటే రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ కూడా ఉంటాయండి కదా, అవి కూడా వేసుకోవచ్చు. కలర్ఫుల్గా అయితే ఉండేది పిజ్జా. ఇంక ఇది పిండి అయితే కలుపుకుందామండి. ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఇప్పుడు పిండి కప్పు కొలతలో చెప్తున్నా అండి. 2 కప్పులు అయితే గోధుమ పిండి వేసుకుంటున్నా. మీకు పిజ్జాలు ఎందుకు కావాలో దాన్ని బట్టి అయితే వేసుకోండి పిండి. 2 కప్పులు గోధుమ పిండి అండి. అలాగే దానికి 1 కప్పు అయితే మైదా వేసుకుంటున్నాను. ఇందులో ఈస్ట్ అలాంటివి ఏమీ అయితే వేయట్లేదండి. బేకింగ్ పౌడర్ మాత్రం కొంచెం అయితే వేసుకుంటున్నాను. మీకు అవసరం లేదనుకోండి, ఇది కూడా స్కిప్ చేసేయండి. ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్, 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మనం చపాతీ పిండిలాగైతే మిక్స్ చేసేసుకోవాలండి. సేమ్ మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటాం అలాగే కలుపుకొని, కాకపోతే ఇంకొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ముందు ఉప్పు అంతా పిండిలో కలిసేలా కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే వాటర్ పోసుకునే చపాతీ పిండిలా కలిపేసుకుంటాను. మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుండిద్ది. ఇదైతే చపాతీ ముద్దలా అయితే కలిపేసుకున్నాను. ఇదిగోండి, ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకున్నానండి. ఇప్పుడు దీన్ని 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ పిండి అయితే ఆరిపోకుండా పైన కొంచెం ఆయిల్ అయితే రాసుకుంటున్నానండి. దానివల్ల పిండి మెత్తగా ఉండిద్ది మనకి. నూనె అయితే అప్లై చేసేసుకున్నాను మొత్తం. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిజ్జాలోకి చికెన్ వేస్తాం కదండి, అదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బోన్లెస్ చికెన్లో 1 అర స్పూన్ పసుపు అండి. అలాగే టేస్ట్కి సరిపడగా కారం, ఇంకా సాల్ట్ కూడా అండి. సాల్ట్ వీడియో కట్ అయిందండి, సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా పౌడర్ అండి, మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది 1 అర స్పూను. ఇంకా అలాగే 1 అర స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ అండి. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి. ఇదైతే ఇప్పుడు మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది మీకు టైం కనుక ఉంటే మార్నింగే మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి, ఇంకా టేస్ట్గా ఉండిద్ది. ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా బాగుండిద్ది. ఇప్పుడు ఏదో గిన్నె పెట్టేసుకుంటున్నానండి. ఈ గిన్నె హీట్ అయ్యాక ఇందులో చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇందులో ఆయిల్ ఇంకేం వేయవసరం లేదండి, ఆల్రెడీ మనం చికెన్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఆయిల్ అయితే సరిపోయిద్ది. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఈ చికెన్ అంతా కుక్ అయిపోయిద్దండి. మనం ఇంకేం వేయవసరం లేదు వాటర్ అవేమి. ఫస్ట్ 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే వాటర్ అయితే వచ్చేస్తాయండి బయటికి. ఇంక ఈ వాటర్లోనే కుక్ చేసుకోవాలండి చికెన్ని. ఇవైతే మనకు రెగ్యులర్గా ఇంట్లో దొరికే వాటితోనే చేసుకోవచ్చండి. చీజ్ ఒకటి అందరిలో ఉండదు. క్యాప్సికమ్ అవి అంటే కూరగాయలు తెచ్చుకుంటాం కదండి మనం, ఓన్లీ చీజ్ ఒకటే ఎక్కువ దీంట్లో ఎక్స్ట్రా. ఈ చికెన్ అన్నీ నార్మలే కదండి, ఇంట్లో ఉంటానే ఉంటాయి ఎప్పుడో ఒకసారి. అలా ఉన్న టైంలో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇవైతే వాటర్ అంతా ఎగిరిపోయిందండి, చికెన్ కూడా కుక్ అయిపోయింది. మనం ఇందులో అన్ని మసాలాలు వేసుకొని వేపుకోవడం వల్ల చికెన్ మనం పిజ్జాలో తినేటప్పుడు టేస్టీగా తగిలిద్దండి. అందుకని అయితే ఇలా అయితే చేసుకుంటాను నేను. ఇదైతే వాటర్ అంతా ఎగిరిపోయింది. లాస్ట్లో ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి.
దీనివల్ల మనకి ముక్కకి ఏమన్నా వాటర్ అనేది ఉంటే మొత్తం ఆవిరైపోయిద్దండి. ఇప్పుడు చికెన్ అయితే అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పిజ్జా తయారు చేసుకుంటున్నాను అండి బేసు. ఇప్పుడైతే నేను ఇది ప్లేట్లో అయితే పెట్టుకుంటానండి. ఆ ప్లేట్కి సరిపడగా అయితే చపాతీలా చేసుకుంటాను. మీకు చూపిస్తానండి, ఎంత మందంగా చేసింది చూపిస్తాను. నేను ఆల్రెడీ వీడియో తీసుకుంటే అయితే తయారు చేస్తున్నానండి, అందుకని చపాతీ చేయడం అయితే మీకు చూపించలేకపోయాను. ఇదిగోండి ఈ మందంలో అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్కి అయితే కొంచెం ఆయిల్ పూసుకుంటున్నానండి. ఈ ప్లేట్లో నేను పిజ్జా చేస్తున్నాను. ఈ ప్లేట్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పిజ్జా బేస్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి, రోటీని. ఇప్పుడు ఫోర్క్తో అయితే దీనికి హోల్స్ పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల కుక్ అయ్యిద్దండి. మనకు పిజ్జా బయట చేసేవాళ్ళు కూడా ఇలాగే చేస్తారు, మనకు బాగా కుక్ అయ్యిద్ది ఇలా చేయడం వల్ల. ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి. మనం రెగ్యులర్ యూజ్ చేసేది కాకుండా చపాతీలు చేసే ప్యాన్ విడిగా ఉండిద్ది కదండి, అదైతే పెట్టుకుంటున్నాను. మామూలు ప్యాన్ అయితే మళ్ళీ అట్లు సరిగ్గా రావండి. ఇప్పుడు పిజ్జా అయితే రెడీ చేసుకుంటున్నా. ముందు టమాటో సాస్ అయితే వేసుకున్నానండి కొంచెం. మామూలుగా అయితే పిజ్జా సాస్ వేస్తారండి, నేనైతే మామూలు టమాటో సాస్తోనే చేసుకుంటున్నాను. మైనీస్ కూడా వేసుకుంటారండి, అలాంటివి పిల్లల హెల్త్కి ఎక్కువ మంచిది కాదు కాబట్టి నేనైతే వేయట్లేదు. ఇదైతే సాస్ అంతా అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు దీని మీద అయితే కొంచెం చీజ్ అయితే వేసుకుంటాను. చీజ్ అనేది మన ఇష్టం అండి, మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చీజ్ ఇష్టంగా తినే వాళ్ళైతే ఎక్కువ చీజే వేసుకోండి. మా పిల్లలు అయితే అంత ఎక్కువగా తినరండి, అందుకని కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం చీజ్ వేసానండి, ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవి మన ఇష్టం అండి, మన రుచికి తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు వీటిని. ఆనియన్స్ ఎక్కువగా ఇష్టపడి తినేవాళ్ళు అంటే ఎక్కువగా వేసుకోండి. అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను. వెజ్ పిజ్జా చేసుకునేటప్పుడు కలర్స్ క్యాప్సికమ్ కూడా ఉంటాయండి కదా, రెడ్ ఎల్లో, అవి కూడా వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా అయితే ఉండిద్ది. ఇలా క్యాప్సికమ్ కూడా వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు చికెన్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. చికెన్ ముక్కలు మన ఇష్టం అండి సైజు. పెద్ద పీసెస్ కావాలంటే పెద్ద పీసెస్, చిన్నవి అంటే చిన్నవి అండి. లేకపోతే కీమాలా కూడా చేసి అయితే మనం వేసుకోవచ్చు ఇందులో. వీటిని రకరకాల పేర్లు పెట్టేస్తే బయట అమ్ముతున్నారండి. కీమా పిజ్జా, చికెన్ పిజ్జా అని ఇలా రకరకాలుగా అయితే అమ్ముతున్నారు. వాళ్ళు ఇచ్చే దాంట్లో కూడా ఎక్కువ చికెన్ అయితే ఉండదండి, ఏదో పైన కొంచెం క్రింపుల్స్లో అలా చేస్తారంతే. చికెన్ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీని మీద మళ్ళీ చీజ్ అయితే వేసుకుంటున్నాను కొంచెం. చీజ్ అనేది మీ ఇష్టం అండి, మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి, ఇంత అంత నేను చెప్పను. మనకి పిజ్జా బాగా చప్పగా ఉండకుండా లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ అయితే జల్లుకుంటానండి నేను. ఇంకా స్పైసీగా తినేవాళ్ళు అయితే కారం కూడా వేసుకోవచ్చు, లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, అవి అవైలబుల్గా ఉంటాయి, అవి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. ఇంక దీని మీద నేను తవ్వ మీదగా తీసేసుకుంటున్నానండి. ఈ ప్లేట్తో పాటు పెనం మీద అయితే పెట్టేసుకుంటున్నాను. దీని మీద ఇంకో మూత అయితే క్లోజ్ చేసేసుకుంటానండి. ఇంతేనండి, మనం ఇంట్లో ఓవెన్ లేకపోయినా ఇలా పిజ్జా అయితే తయారు చేసుకోవచ్చు. పక్కన ఇంకో పిజ్జా కూడా పెట్టేసుకున్నాను. మనం ఇవే పిజ్జాలు బయట కొనాలంటే చాలా రేటు ఉండిద్దండి. ఒకసారి మధ్యలో అయితే చూసుకుంటున్నా తీసి, ఇది చీజ్ అయితే మెల్ట్ అవుతుందండి, ఇంకొంచెం మెల్ట్ అయితే అవ్వాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుంటున్నా. ఇది మనకి 15 మినిట్స్ పట్టిద్దండి ఉడకడానికి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నానండి. మనం బయట దొరికే పిజ్జాల్లో చికెన్ అయితే ఇంత వేయరండి, మనం ఇంట్లో అయితే మనకు నచ్చినంత వేసుకోవచ్చు. ఈ పిజ్జా మొత్తానికి నాకైతే 350 అయిందండి. 350లో నాకు 4 పిజ్జాలు అయితే వచ్చినాయి ఇలాగా.
అదే మనం ఈ పిజ్జా బయట కొనాలంటే చాలా రేటు ఉండిద్దండి. అందుకేనండి మనం ఇంట్లో తయారు చేసుకోవడం నేర్చుకుంటే చాలా ఈజీగా అయితే ఇలా ఇంట్లో దొరికే వాటితో తయారు చేసుకోవచ్చు. బయట దొరికే పిజ్జా బేస్లు అవి కూడా అంత రుచిగా అయితే ఏమి ఉండవండి. ఇవైతే గోధుమ పిండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి పిజ్జా అయితే అయిపోయిందండి, రెడీ అయిపోయింది. కింద రొట్టె మొత్తం కాలిపోయిందండి. అలాగే ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. దీన్ని అయితే స్లైసెస్లా కట్ చేసుకుందాం. ఇలా పిజ్జా షేప్లో అయితే కట్ చేశానండి. చాలా ఈజీగా కూడా అయిపోయింది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు బయటే కాకుండా ఇలా ఇంట్లో ఈజీగా సింపుల్గా అయితే మనం తయారు చేసుకోవచ్చండి. వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకసారి ఈ పిజ్జా కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, బాయ్.